హాయ్ వెల్కమ్ టు భాస్కర్స్ ఏరియా. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న సాయంత్రం ఏపీ టెట్ 2025 ఫలితాలు అనేవి విడుదల చేయడం జరిగింది. మరి ఎవరైతే ఏపీ టెట్ 2025 పరీక్షలు రాశారో అటువంటి అభ్యర్థులంతా వారి యొక్క ఫలితాలను చూసుకుంటున్నారు. ఇంకా ఎవరైనా చూడనటువంటి వారుంటే మీరు మీ యొక్క ఏపీ టెట్ ఫలితాలను చెక్ చేసుకోవచ్చు. మరి ఏపీ టెట్ ఫలితాలను ఏ విధంగా చెక్ చేసుకోవాలి అనే దానికి సంబంధించి మన భాస్కర్స్ ఏరియాలో నిన్ననే మీకు ఒక వీడియో అనేది అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. ఆ వీడియో చూస్తే మీ యొక్క ఏపీ టెట్ ఫలితాలను ఏ విధంగా చూసుకోవచ్చు అనే సమాచారం మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఇక ఏపీ టెట్ 2025 ఫలితాలకు సంబంధించి కేవలం 19 రోజుల్లోనే ఏపీ టెట్ ఫలితాలు అనేవి ప్రభుత్వం విడుదల ఇక్కడ మనకు కనిపిస్తోంది. దీని వల్ల మనకు ప్రభుత్వం యొక్క నిబద్ధత అనేది తెలుస్తోంది. ఏపీ టెట్ ఫలితాలు త్వరితగతిన విడుదల చేయడం రాబోయే ఏపీ 2026 నోటిఫికేషన్ కు మార్గం అనేది సుగమం అయినట్టు మనం భావించవచ్చు. ఇక ఫిబ్రవరి నెలలో ఏపీ డిఎస్సి కి సంబంధించిన నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ప్రభుత్వం కూడా ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ ను త్వరితగతిన విడుదల చేసి రాబోయే అకాడమిక్ ఇయర్ కల్లా ఈ నియామక ప్రక్రియను కూడా పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. కాబట్టి ఎవరైతే ఏపీ టెట్ లో ఉత్తీర్ణత సాధించారో లేదా ఏపీ టెట్ అనేది ఇప్పటికే ఉత్తీర్ణత అయ్యారో అటువంటి వారంతా కూడా ఏపీ డిఎస్సి 2026 నోటిఫికేషన్ మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇక ఏపీ టెట్ 2025 కు సంబంధించిన ఫలితాల విషయానికి వెళ్తే ఏపీ టెట్ 2025 ఫలితాలలో మరి ఉపాధ్యాయుల విషయంలో అయితే 52% మంది దాకా ఫెయిల్ అవ్వడాన్ని మనం చూడవచ్చు. ఇక మామూలుగా రాసినటువంటి ఏపీ టెట్ అభ్యర్థులు కూడా కేవలం 39% మంది మాత్రమే పాస్ అయ్యారు. మరి ఏపీ టెట్ ఫలితాలకు సంబంధించిన సమాచారంలోకి వెళ్తే టెట్ లో 52% మంది టీచర్లు ఫెయిల్, 47.82% మంది మాత్రమే పాస్, 31,886 మందికి 15,239 మంది టీచర్లు మాత్రమే ఉత్తీర్ణత. పాస్ కాని వారికి మరో 2 ఏళ్లు గడువు. ఏపీ టెట్ లో 52% మంది టీచర్లు ఫెయిల్. సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో ఏపీ టెట్ పరీక్ష ఫలితాలు విడుదల చేసిన మంత్రి నారా లోకేష్. మరి ఈ టెట్ కు ఇన్ సర్వీస్ టీచర్లు కూడా దరఖాస్తు చేసిన విషయం మనందరికీ కూడా తెలిసిందే. మరి ఆ ఇన్ సర్వీస్ టీచర్లలో కేవలం 52% మంది టీచర్లు మాత్రమే మరి ఫెయిల్ అవ్వడాన్ని మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం. మరి ఉపాధ్యాయ అర్హత పరీక్ష ఏపీ టెట్ కు హాజరైన టీచర్లలో 52.18% మంది ఫెయిల్ అయ్యారు. తాజాగా విడుదల చేసిన ఏపీ టెట్ ఫలితాల్లో 31,886 మంది ఉపాధ్యాయులకు గాను 15,239 అనగా 47.82% మంది మాత్రమే ఉత్తీర్ణులయ్యారు. 16,647 మంది ఉత్తీర్ణులు కాలేకపోయారు. అయితే టీచర్లు కాని వారి ఉత్తీర్ణతతో పోలిస్తే ఇది కాస్త ఎక్కువే. సాధారణ అభ్యర్థులు 2,48,427 మంది టెట్ రాయగా వారిలో 97,560 అనగా 39.27% మాత్రమే అర్హత సాధించారు. సాధారణ అభ్యర్థులతో పోలిస్తే టీచర్లు 9% అదనంగా పాస్ అయ్యారు. ఏపీ టెట్ 2025 ఫలితాలను విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ శుక్రవారం ఎక్స్ లో విడుదల చేశారు. ఇన్ సర్వీస్ టీచర్లు కాకుండా ఇతర అభ్యర్థులు 2,71,692 మంది టెట్ కు దరఖాస్తు చేసుకున్నారు. పేపర్ 1A కు 106,747 మంది, పేపర్ 1B కి 2,497 మంది, పేపర్ 2A కు 159,146 మంది, పేపర్ 2B కి 3,302 మంది దరఖాస్తు చేసుకున్నారు. కంప్యూటర్ ఆధారంగా డిసెంబర్ 10 నుంచి 21వ తేదీ వరకు టెట్ పరీక్షలు నిర్వహించారు. రాష్ట్రం సహా ఇతర రాష్ట్రాల్లో మొత్తం 137 కేంద్రాల్లో పరీక్షలు జరిగాయి. కాగా సాధారణ అభ్యర్థులు 2,48,427 మంది పరీక్షలకు హాజరయ్యారు. వారిలో 97,560 మంది అర్హత సాధించారు. ఇన్ సర్వీస్ టీచర్లు అయితే 31,886 మంది రాస్తే 15,239 మంది అర్హత సాధించారు. గత 4 టెట్లను పరిశీలిస్తే ఈసారి అతి తక్కువ ఉత్తీర్ణత నమోదైంది. గత 4 టెట్లలో కనీసం 50% ఉత్తీర్ణత వచ్చేది. మరి ఈసారి ఏపీ టెట్ ఫలితాల్లో కేవలం మరి మనకు 39% మంది మాత్రమే పాస్ అవ్వడాన్ని చూస్తూ ఉన్నాం.
దాదాపుగా ప్రతి టెట్ లో కూడా 50% పైగా వచ్చేది. కానీ ఈ టెట్ లో మరి తక్కువ ఫలితాలు రావడాన్ని మనం చూడవచ్చు. అలాగే ఉపాధ్యాయుల విషయంలో కూడా దాదాపు 52% మంది ఫెయిల్ అవడాన్ని కూడా మనం చూడవచ్చు. ఇక ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ టెట్ పరీక్ష రాశారో అటువంటి వారికి ఇంకో 2 సంవత్సరాలు మాత్రమే గడువు ఉంటుంది సుప్రీంకోర్టు ఇచ్చినటువంటి తీర్పు నేపథ్యంలో. అలా కాకుండా ప్రస్తుతం ఇన్ సర్వీస్ టీచర్లు ఏపీ టెట్ నుంచి మినహాయింపు కోసం పోరాడుతూ ఉన్నారు. ఒకవేళ మన ఏపీ టెట్ నుంచి ఇన్ సర్వీస్ టీచర్లకు మినహాయింపు వచ్చినట్టయితే వారు ఇక మీదట టెట్ రాయాల్సిన అవసరం లేదు. ఆ విధంగా కాకుండా మరి ఏ మినహాయింపు దొరకనటువంటి పక్షంలో మరో 2 సంవత్సరాలలో వారు ఏపీ టెట్ పరీక్షలను ఉత్తీర్ణులు అవ్వాల్సిన అవసరం ఉంది. దానికి సంబంధించి సుప్రీం తీర్పుతోనే 2011కు ముందు టెట్ లేకుండా నేరుగా డిఎస్సి పరీక్షతో టీచర్ నియామకాలు చేపట్టారు. టెట్ వచ్చిన తర్వాత తొలుత టెట్ అర్హత సాధించి ఆ తర్వాత డిఎస్సి రాయాలి. అయితే ఓ కేసులో గతేడాది సెప్టెంబర్ 1న సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. గతంలో కూడా టెట్ లేకుండా ఉద్యోగాలు పొందిన టీచర్లంతా తప్పనిసరిగా అర్హత పరీక్ష రాయాల్సిందేనని ఆదేశించింది. దీంతో దేశవ్యాప్తంగా దాదాపు 30 లక్షల మంది టీచర్లు టెట్ రాయాల్సిన పరిస్థితి వచ్చింది. రాష్ట్రంలో 1,27,802 మందికి టెట్ లేదు. అయితే సుప్రీంకోర్టు తీర్పుల్లో 5 ఏళ్లలోపు రిటైర్ అయ్యే వారికి మినహాయింపు ఇచ్చారు. దీంతో 1,04,595 మంది తప్పనిసరిగా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. కాగా దీనిపై సుప్రీంలో రివ్యూ పిటిషన్లు దాఖలయ్యాయి. మినహాయింపు లభిస్తుందని దేశవ్యాప్తంగా టీచర్లు ఎదురు చూస్తున్నారు. అయితే అర్హత సాధించడం మేలని ఆలోచించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 31,886 మంది టెట్ రాయగా వారిలో కేవలం 47.82% మంది మాత్రమే అర్హత సాధించారు. మిగిలిన 89,356 మంది టీచర్లు రాష్ట్రంలో టెట్ అర్హత సాధించాల్సి ఉంది. వారికి 2 ఏళ్ల వరకు గడువు ఉంది. అయితే ఈలోగా సుప్రీంకోర్టులో మినహాయింపు లభిస్తే టెట్ రాసే అవసరం ఉండదు. కాబట్టి ఎవరైతే ఇన్ సర్వీస్ టీచర్లు ఉన్నారో వారికి మినహాయింపు వస్తే టెట్ రాయాల్సిన అవసరం లేదు. మినహాయింపు రాకపోతే రాబోయే 2 సంవత్సరాల్లో టెట్ అనేది కంపల్సరీగా మరి రాసి క్వాలిఫై అవ్వాల్సిన అవసరం ఉంది. ఇక ఈసారి టెట్ ఫలితాలను గమనిస్తే ప్రతిసారి 50% పైన ఫలితాలు వచ్చేవి. కానీ ఈసారి మాత్రం కేవలం 39% మంది మాత్రమే ఈ టెట్ ఫలితాల్లో క్వాలిఫై అవ్వడం జరిగింది. ఇక ఏపీ టెట్ ఫలితాలు అనేవి ప్రభుత్వం కేవలం 19 రోజుల్లోనే విడుదల చేయడం జరిగింది. ఇక ఏపీ టెట్ ఫలితాలు వచ్చేసాయి కాబట్టి ప్రభుత్వం ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ మీద దృష్టి సారించే అవకాశం ఉంది. ఇక అభ్యర్థులు కూడా ఎవరైతే ఇప్పటికే టెట్ క్వాలిఫై అయ్యారో అటువంటి వారు, అలాగే ఈ టెట్ లో క్వాలిఫై అయ్యారో అటువంటి వారంతా కూడా ఇక డిఎస్సి మీద దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ప్రభుత్వం కూడా ఫిబ్రవరిలో డిఎస్సి 2026 నోటిఫికేషన్ విడుదల చేయడానికి అన్ని రకాల ఏర్పాట్లు చేస్తోంది. ఇక ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ విడుదల చేసి రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా ఉపాధ్యాయ నియామకాలు పూర్తి చేయాలనే సంకల్పంతో ప్రభుత్వం ఉంది. గత ఏడాది కొద్దిగా లేట్ అయ్యాయి నియామకాలు. మరి విద్యా సంవత్సరం ప్రారంభానికి కాకుండా దాదాపు దసరా పండుగకు నియామకాలు పూర్తి చేశారు. అలా కాకుండా ఈ సంవత్సరం మాత్రం మరి విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా నియామకాలు పూర్తి చేయాలని ప్రభుత్వం ఆలోచిస్తోంది. కాబట్టి ఫిబ్రవరిలో డిఎస్సి నోటిఫికేషన్ వస్తే రాబోయే విద్యా సంవత్సరం ప్రారంభానికల్లా నియామక ప్రక్రియ పూర్తి చేసే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి డిఎస్సి 2026కు ప్రిపేర్ అయ్యే అభ్యర్థులంతా కూడా రాబోయే విద్యా సంవత్సరానికల్లా ఉపాధ్యాయులుగా మారవచ్చు మీ యొక్క దృఢ సంకల్పం గట్టిగా ఉంటే. ఇక దేవాదాయ శాఖలో 11 పోస్టుల భర్తీకి అనుమతి. దేవాదాయ శాఖలో ఖాళీగా ఉన్న 11 పోస్టులను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయడానికి అనుమతిస్తూ ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీయూష్ కుమార్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా 6 డిప్యూటీ కమిషనర్, 5 అసిస్టెంట్ కమిషనర్ పోస్టులు భర్తీ చేయనున్నారు. పోస్టుల వివరాలు, రోస్టర్ పాయింట్లు, విద్యార్హతలు మొదలైన వివరాలను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ కు అందజేయాలని దేవాదాయ శాఖ సూచించింది. కాబట్టి దేవాదాయ శాఖలో 11 పోస్టుల భర్తీకి ప్రభుత్వం అనుమతి ఇవ్వడాన్ని కూడా మనం గమనించవచ్చు. మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం. ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది. మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి. అలాగే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.